క్రైస్తలాడండి. ఈరోజు దేవుని వాక్యము, నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. యోబు గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనము. దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడునని యోబు గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనములో చెప్పుచున్నారు తండ్రి దేవుడు. నిజంగా మనం దేనినైనా కూడా మనం ఏది చేయాలన్నా కూడా దేవుడిని యోచన చేయాలంట. యోచన చేసినప్పుడు అది మనకి దేవుడు అనుగ్రహిస్తాడు, స్థిరపరుస్తాడు. నిజంగా ఈ ఉదయకాలము మనము లేచి రాత్రంతయు కూడా మనల్ని కాసి కాపాడిన దేవునికి మనం ఎంతో కృతజ్ఞతలు తెలుపుకోవాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవ, త్రియేక దేవ, మీకే స్తోత్రాలు ప్రభువా. అయా రాత్రంతయు కూడా మీ రెక్కల కింద భద్రపరిచి కాసి దాసి మమ్మల్ని కాపాడినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. అయ్యా నిజంగా ప్రభువా, మీరు మీకు మా తండ్రి మీరు లేకపోతే మేము లేము ప్రభువా. తండ్రి, ఏదైనా కూడా యోచన చేయాలి ప్రభువా. యోచన చేసినప్పుడు తండ్రి మాకు నాయన మా కోరికలు తీర్చే దేవుడు తండ్రి, మా స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా ఉదయం మొదలుకొని రాత్రి అంతవరకు కూడా మా పని పాటల్లో మాకు తోడుగా ఉండండి ప్రభువా. అయా ప్రయాణం చేస్తున్న బిడ్డల్ని మీకు సమర్పించుకొనిచున్నాము ప్రభువా. ఏ ప్రయాణములైనా మీరు తోడుగా ఉండండి ప్రభువా. తండ్రి, మీరు ముందు నడవండి తండ్రి, వాళ్ళని నడిపించండి ప్రభువా. అయా మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. అయా తండ్రి, అప్పుల సమస్యలతో బాధపడే వారి కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అప్పులు తీర్చండి ప్రభువా. తండ్రి, యవనస్తుల కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అయా మారు మనస్సును దయచేయండి ప్రభువా. స్తుతులు స్తోత్రాలు నాయన. మా శత్రువుల కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అయి శత్రువుల్ని మిత్రులుగా చేసే దేవుడు తండ్రి, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా మమ్మల్ని మా కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి అయ్యా. ఈ వాక్యం వింటున్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి దేవా. మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. అందరినీ కూడా కాసి కాపాడమని ఈ చిన్న ప్రార్థన ఆలకించమని ప్రేమగల యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.